మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు నోట్బుక్స్ ను అందజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ గవర్నర్పేట సివిఆర్ బాలికల కళాశాల నందు ఇంటర్మీడియట్ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం వారు అందిస్తున్న లాంగ్ నోట్బుక్స్ బ్యాగ్లను మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 జతల కాలేజీ యూనిఫామ్ ని ముఖ్య అతిథిగా విచ్చేసి సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ ఫస్ట్ ఇయర్ బైపీసీలో 440 మార్కులకు గాను 400 మార్కులు సాధించిన కుమారి చంద్రశ్రీని అభినందించి 5,000 రూపాయలు బహుమతిగా అందించారు. విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థులకు నగదు బహుమతి ఇస్తానని, మీరందరూ బాగా చదువుకోవాలని, చాలా మంది గొప్ప వ్యక్తులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్లు గొప్ప వ్యక్తులయ్యారని, ప్రైవేట్ కళాశాలలో కంటే కూడా గవర్నమెంట్ కళాశాలల్లోనే క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉంటారు కాబట్టి విద్యార్థులు బాగా చదువుకోవాలని తెలిపారు. భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ కాలుష్యాన్ని నివారించి పిల్లలకు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గర, స్కూల్స్ దగ్గర, కళాశాల ఆవరణలో ఒక్క మొక్కైనా నాటి మన ఆరోగ్యాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలని బోండా ఉమా పిల్లలకు సూచించారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. మానవతా ఆర్గనైజేషన్ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి, అలాగే మా సోదరుడు నెల్లిబండి బాలస్వామికి, అట్లాగే అందరికీ, అలాగే మన విద్యా కమిటీ చైర్మన్ మా సోదరి మా చెల్లెలు ఉషారాణి అందరికీ, అలాగే పిల్లలందరికీ దీవెనలు. ఈరోజు మీరు ఒక విషయం ఆలోచించాలి. ప్రైవేట్ కాలేజెస్లో నారాయణ, చైతన్య, శారద, రవీంద్ర ఇట్లో మా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేలుగా మీరు చెప్తే ఫీజు తగ్గిస్తారు, లేదంటే అదండి ఇదని చెప్పి జాయిన్ చేస్తున్నారు. ఎంతో క్రౌడ్ ఉంటుంది, వాటికి ఎంతో పాపులారిటీ ఉన్నటువంటి కాలేజీలు అయిపోయినాయి ప్రైవేట్. మరి గవర్నమెంట్ స్కూల్ కాలేజెస్లో ఇంత మంచి ప్రిమిసెస్, క్యాంపస్, మీకు ఇంత పెద్ద ప్లే గ్రౌండ్, మీరు నారాయణ కానీ, చైతన్య కానీ, లేదంటే శారద కానీ, రవీంద్ర కానీ వెళ్తే ఇలాంటి గ్రౌండ్ కూడా ఉండదు. ఇలాంటి దీంట్లో సగం క్లాస్ రూమ్లో మీకు మిమ్మల్ని అందరినీ కుక్కుతారు. మీకు లెక్చరర్స్ కూడా క్వాలిఫైడ్ లెక్చరర్స్ కాదు. ఇక్కడ గవర్నమెంట్ అంటే 100% క్వాలిఫైడ్ లెక్చరర్స్నే మీకు పెట్టి మీకు లెసన్స్ అన్నీ చెప్తారు. మీకు ఫీజు లేదు. అలాగే లంచ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. స్కూల్స్ వరకు యూనిఫామ్లు ఇలాగ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఇస్తున్నారు, లేదంటే మేము ఇస్తున్నాం. టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం. ఇన్ని రకాలుగా మీకు ఇవ్వటమే కాకుండా మీ లెక్చరర్స్ తమ సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారో మిమ్మల్ని అలా చూసుకుంటారు. కానీ ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఆయన కష్టపడితే 36 మంది ఒక దాంట్లో ఎంబీబీఎస్లో, దీంట్లో బైపీసీలో 36 మంది వచ్చారు. ఎందుకు దీని మీద ఆ ప్రభావం చూపుతాం అంటే ప్రైవేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీల మీద మోజు, పేరెంట్స్కి ఒక మోజు, పిల్లలకు ఒక మోజు. పోనీ అక్కడేమన్నా అమెరికా నుంచి వచ్చినటువంటి లెక్చరర్ ఎవడన్నా లెసన్ చెప్తాడండి, మాకు లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందంటే లేదు. వాడు 10th క్లాస్ తప్పినాడో, ఇంటర్మీడియట్ తప్పినాడో, డిగ్రీ తప్పినాడో వాడికి 10,000 రూపాయల జీతం ఇచ్చి పెడతారు. ఒక బెత్తం ఉంటుంది చేతిలో. ఏది రాయిపోయినా నోట్స్, ఏది చెప్పకపోయినా 4 బాధలు బాగుతాడు. ఇక్కడ గవర్నమెంట్ లెక్చరర్స్, గవర్నమెంట్ టీచర్స్ ఏమో తల్లి, అమ్మ, బుజ్జి అని చెప్పి వీళ్ళు చెప్తారు. కాబట్టి అలుసు. ఇది మనం వదులుకోవాలి. మీరు కాదు, ఇంకా మీరు ఇక్కడి నుంచి వెళ్ళి
మిగిలిన వాళ్ళకి చెప్పాలి. గవర్నమెంట్ స్కూల్స్లో మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. నేను ఒక ఎమ్మెల్యేగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ప్రపంచ మేధావి అబ్దుల్ కలాం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. వీళ్ళందరూ పైనుంచి ఊడిపడలా. మేమందరూ అమెరికాకి వెళ్ళి చదువుకొని ఇక్కడ రాలా. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇవాళ ఉన్నత స్థితికి వచ్చాం. చాలామంది మాకన్నా ఇంకా పెద్ద స్థితిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు ఇళ్ళు ఉన్నారు. అంటే చేసే పని మీద, కష్టపడే విధానం మీద ఉంటుంది. కానీ మన భవిష్యత్తు అనేది కాలేజీలను బట్టి ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, కాలేజీలని కొంతవరకు ఏదో 2%, 5% అంతవరకు ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ యూనివర్సిటీలో వాటికి వెళ్ళినప్పుడు ఏ యూనివర్సిటీ చదువుకున్నా అంటే ఆ బ్రాండ్ కొంచెం పనిచేస్తుంది. అంతే కష్టపడి మీ పిల్లలు మీరేంటి వాళ్ళ ఇంటర్మీడియట్కి వచ్చారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకున్నాం. మీ తల్లులు మీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు. మా అమ్మాయి మంచి ప్రయోజనాలు, బైపీసీ అయితే డాక్టర్ అవ్వాలి, బ్రహ్మాండ డాక్టర్ అవ్వాలి, ఫ్రీ సీట్ కొట్టాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఎంపీసీ వాళ్ళు మంచి ఇంజనీరో లేదా కంప్యూటర్ సైన్సో లేదా ఇంకోటి అవ్వాలని మీ పేరెంట్స్ అనుకుంటారు. మీ డాక్టర్లు, మీ చదువు చెప్పే లెక్చరర్స్ కూడా మిమ్మల్ని ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటారు. మరి మీరేం చేయాలి? మీకున్న టాస్క్, మీకున్న టార్గెట్ చదువుకునే వయసులో ఇంకోటి ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయినాక, డిగ్రీ అయిపోయినాక, జాబ్లు అయినాక, లైఫ్ సెటిల్ అది వేరే విషయం. ఇంకా బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది మీకు. ఇప్పుడు దాదాపు 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి. 100 ఏళ్ళ లైఫ్లో మీకు ఇది 5వ వంతులో కూడా లేరు మీరు. కాబట్టి మీరు చదువు మీద దృష్టి పెట్టండి. అది కూడా ఎక్కువ మంది ఇక్కడ చదువుకోవాలి. ఎక్కువ చదువుకుంటే మాకు కూడా గవర్నమెంట్ కూడా దీనికి ఎక్కువ బడ్జెట్ ఎలిగేషన్ చేయడానికి వీలు ఉంటుంది. అరే మన పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు, బీపీఎల్ పిల్లలు, మిడిల్ క్లాస్ పిల్లలు అని చెప్పి ఉంటుంది. మేము కూడా స్కూల్స్కి ఇచ్చినట్టే ఇంక అన్నీ కూడా మీకు ఇస్తాం. అక్కడ 50,000, 70,000, 80,000 పెట్టి ప్రైవేట్ కాలేజీలో క్వాలిఫై కానటువంటి లెక్చరర్స్ చదువు చెప్పడం ముఖ్యమా? ఇక్కడ ఫ్రీగా క్వాలిఫైడ్ లెక్చరర్స్, ఇంత మంచి ప్రిన్సెస్లు, మీరు అన్ని రకాలుగా మానసికంగా ఎదగడానికి, విద్యాపరంగా ఎదగడానికి, మీకు ఇంకా అర్థం కాకపోతే సబ్జెక్ట్ 1 గంట సేపు కూర్చోమంటే లెక్చరర్ కూర్చుంటారు, ప్రిన్సిపల్ కూర్చుంటారు. ఇలాంటి వాళ్ళు కావాలనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి మా ఆశీస్సులు ఏంటంటే ఈ గవర్నమెంటు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాళ్ళ ఆడపిల్లలు ఒకప్పుడు మీ అమ్మమ్మలు అలా కాలం తీసుకుంటే చదువుకునేవాళ్ళు కాదు. వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి కూడా పంపించేవాళ్ళు కాదు. వాళ్ళంతా మారిపోయింది. ఆడపిల్లలు, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చేసారు. మేము ప్రోత్సహించడానికి ప్రభుత్వ పరంగా మేము ఉన్నాం ముందుకి, మీకు అండగా. మిమ్మల్ని మా పిల్లల్లా చూసుకొని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి చక్కటి ప్రయోజకులు అవ్వండి. మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేయడానికి ఇక్కడ కార్పొరేటర్ బాలా ఉన్నాడు. ఏదున్నా ఈ స్కూల్లో చిన్న ఈవెంట్ అయినా పెద్ద ఈవెంట్ అయినా అన్నింటికి వస్తాడు. మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. రేపు అన్ని రకాలుగా మీకు ఈ స్కూల్కి అన్ని రకాలుగా అండగా ఉంటాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.